నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ ఇప్పుడు సొంతిల్లు అనుకోవచ్చు, అద్దెల్లు అనుకోవచ్చు. అయితే ఆ ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాతకి ఒకరోజు నిద్ర చేయాలని అంటూ ఉంటారు. అసలు ఎందుకు నిద్ర చేయాలి? దీని వెనుకున్న కారణం ఏమై ఉండొచ్చు? ఏదో ఒక పూజ చేసి కదా గృహప్రవేశం చేస్తాం. అవును. అంటే కొంతమంది చాలా విపులంగా పూజ చేయొచ్చు, విస్తారంగా చేయొచ్చు, కొంతమంది బ్రీఫ్గా చేయొచ్చు. మొత్తం మీద ఏదో ఒకటి పూజ చేసుకునే కదా ఇంట్లోకి వెళ్తున్నాం. ఆ పూజ చేసిన దేవతని అక్కడ వచ్చి మనం ఆహ్వానించి కూర్చోబెడుతున్నాం. కూర్చోబెట్టాక మనం వెళ్ళిపోతే ఎట్లా? మన ఇంటికి ఒక గెస్ట్ని పిలిచి మనం వాళ్ళు మీరు ఉండండి వెళ్ళిపోతే మేము వెళ్ళొస్తామంటే అది మర్యాద అవును. కాదా? కాదు. కనుక కనీసం ఒక రోజైనా వాళ్ళని యాక్చువల్లీ 3 నిద్రలు చేస్తే మంచిదని సాధారణంగా మన సంప్రదాయంలోనే ఎన్నిటికో 3 నిద్రలు ఉన్నాయి చూడండి. ఆ గుడికి వెళ్తే 3 నిద్రలు చేయాలి, లేకపోతే వివాహం అయ్యాక అత్తగారింటికి మొదటిసారి వెళ్ళినప్పుడు, లేకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు 3 నిద్రలు చేయాలి, ఇలాంటి మాటలు ఉన్నాయి కదా మనకి. మన సంప్రదాయంలోనే 3 రోజులు కనీసం ఉండటం మర్యాద అనమాట. అంటే ఆ 3 రోజులు ఉండటం వల్ల మనకి పూర్తిగా మనం ఆ ఇంట్లో వసిస్తున్నాము అనేది ఒక నిర్ధారణకు వచ్చినట్టు. అంత చేయలేకపోతున్నారు ఈ మధ్యకాలంలో రకరకాల కారణాల వల్ల. ఎందుకంటే ముహూర్తం ఉందని చేసేస్తున్నారా, ఇంట్లో అన్ని మనకి సౌకర్యాలు ఉండవు కొత్త చోట. అలాంటప్పుడు సౌకర్యాలన్నీ చేసుకున్నాక ముహూర్తాలు ఉండవు. మంచి రోజు కదా చూసుకుని వెళ్దాం అనుకుంటున్నాం. మంచి రోజు చూసుకుని వెళ్తున్నప్పుడు ఆ దేవతని పెట్టి పూజ చేసినప్పుడు ఆ రోజు ఆ ఇంట్లో దీపం ఉండాలి ఖచ్చితంగా. అలాగే 3 రోజుల పాటు ప్రతిరోజు కూడా ఉదయం దీపం వెలిగించాలి. పడుకోలేకపోయినా కనీసం దీపం వెలిగించి రావాలన్నమాట ఉదయం వెళ్ళి. ఇది ఆ దేవతలకు మనం ఇచ్చే మర్యాద. ఒక వాస్తు పురుషుడిని కూర్చోబెట్టి అక్కడ పూజ చేశాం కదా, దానికి ఇచ్చే మర్యాద. కనుక అది చేస్తే మంచిది, వాళ్ళ ఆశీర్వచనం వీళ్ళకుంటుంది అని. అంతేకాదు 3 రాత్రులు నిద్ర చేస్తే, మన గుళ్ళల్లో కూడా 3 రాత్రులు నిద్ర చేయండి మీకు ఫలితం కనిపిస్తుంది అంటారు చూడండి. ఏదైనా కోరిక పెట్టుకుని వెళ్తే ఎక్కడో ఒక కళ వస్తుంది, ఆ కళలో మీకు మీ విషయం తెలుస్తుంది అని చెప్తారు కదా. లేకపోతే ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో మాట అంటారు, మీకు దానికి ఫలితం తెలుస్తుంది అంటారు కదా. అంటే ఏ వృద్ధుడో ఇంకెవరో వచ్చి ఏదో అమ్మ మీకు ఈ పని అవుతుందో అవదో ఏదో అన్ని మాట ఒకటి అనేసి వెళ్ళిపోతారనమాట. అంటే దైవం మానుష రూపేణ వచ్చి. అలాగే మనం ఆ ఇంట్లో ఉంటే తప్పనిసరిగా 3 రాత్రులు పడుకున్నప్పుడు మనకు ఆ ఇంట్లో వచ్చేటటువంటి కళలు కానీ, ఆ ఇంట్లో చక్కగా నిద్ర పట్టడం కానీ, ఇవన్నీ శుభ సంకేతాలు. మంచి కళలు వస్తే శుభ సంకేతం. చెడు కళలు వస్తే మన పూజ ఏదో సరిపోలేదు, ఆ ఇంట్లో ఇంకా ఏదో దోషం ఉంది, ఇంకొంచెం సరిగా చేయాలి అని మనం మళ్ళీ చేసుకుని మళ్ళీ దానికి ఏదో నివారణ చేసుకోవాల్సిందే. అటువంటి వాటికి ఇది ఒక టెస్ట్ అనమాట. ఓ లిట్మస్ టెస్ట్ లాగా. ఓ రోజు పడుకోండి, 3 రోజులు పడుకోండి అనేది ఒక లిట్మస్ టెస్ట్ అనమాట. ఆ ఇల్లు ఎంతవరకు మనకి అనుకూలం. అందరికీ అన్ని పనికిరావు కదా. ఒక చిన్న గృహప్రవేశం కథ చెప్తా. పార్వతీదేవి శివుడిని పెళ్లి చేసుకున్నాక, ఏమిటయ్యా అసలు నేను రాజకుమార్తెని అలా ఉండేదాన్ని, హిమవంతుడి కూతురు కదా, అలాంటి రాజకుమార్తెని నేను, నన్నేమో తీసుకొచ్చి కొండల్లో ఇలా కూర్చోబెట్టి ఇల్లు వాకిలు లేకుండా నువ్వు కొమ్మ మీద కూర్చొని నన్ను పక్కన కూర్చోబెట్టుకున్నావు, ఏమిటి ఇదంతా, నాకు ఇల్లు కావాలని అడిగిందిట. నాకు ఇల్లు వచ్చి రాదు, అసలు మనకి ఇల్లు ఉండదు, అది నువ్వు తెలుసుకోవటం మంచిది అంటాడట. కాదు నాకు ఇల్లు కావాల్సిందే, నాకు భార్య మరి కోరిక తీర్చకపోతే ఎట్లా, సరే కానీ నీ ఇష్టం, నీకు చెప్తున్నాను, నీ ఇష్టం వచ్చినట్టుగా ఇల్లు కట్టుకోమన్నట్ట. ఈవిడ తనకి ఇష్టం వచ్చినట్టుగా భర్త అనుమతితో మంచి ఇల్లు కట్టుకుంది. ఇల్లు కట్టుకున్న గృహప్రవేశం చేయాలిగా. గృహప్రవేశం చేయాలంటే ఒక మంచి బ్రాహ్మణుడు ముహూర్తం పెట్టి గృహప్రవేశం చేయించాలి. ఆ రోజుల్లో రావణాసురుడు గొప్ప శివభక్తుడు తెలుసు కదా. రావణాసురుడిని పిలిచి, నీకంటే బ్రాహ్మణుడు రావణ బ్రహ్మ కనుక పులస్తే బ్రహ్మ మనవడు, విశ్వాసు బ్రహ్మ కొడుకు, ఈయన రావణ బ్రహ్మని పిలిచి ఇంటికి గృహప్రవేశానికి ముహూర్తం పెట్టించి గృహప్రవేశం చేయించమన్నారు. చేయించాక నీకు దక్షిణగా ఏమి ఇవ్వాలో మరి పూజ చేసుకున్నాక దక్షిణ ఇవ్వకుండా పంపిస్తే అది మళ్ళీ తప్పు అయిపోతుంది, దోషం అయిపోతుంది. కనుక దక్షిణ ఏం కావాలంటే పూజ అయ్యాక చెప్తాను అన్నట్ట. చక్కగా గృహప్రవేశం చేయించుకున్నాడు. చేయించుకున్న అంతా అయిపోయాక, ఇప్పుడు దక్షిణ ఇవ్వమంటే ఇల్లు నాకు చాలా బాగుంది ఇచ్చేయమన్నట్ట. అప్పుడు ఏం చేస్తారు, ఎంత ఇష్టపడి ముచ్చటపడి కట్టించుకున్న ఇల్లంతా కూడా రావణ బ్రహ్మకి దానం ఇచ్చేసి మళ్ళీ వీళ్ళిద్దరు ఇల్లు లేకుండా బయటకు వచ్చారు. అప్పుడు శివుడు అన్నట్ట, పార్వతి నేను ముందరే చెప్పాను కదా, మనకి ఇల్లు వచ్చి రాదు, నాకు ఇల్లు అంటూ ఒకటి ఉండదు, ఎక్కడా లేనటువంటి వాడిని నేను, ఇలా నిరాధారంగా ఉండాల్సిన వాడిని నేను, నా యోగం అంతే అని చెప్పాట. అప్పుడు పార్వతి ఊరుకుందనమాట. అప్పుడు కనుక ఇల్లు నిజంగానే అచ్చి రాకపోతే ఒకటో రోజో, రెండో రోజు, మూడో రోజో తెలిసిపోతుంది అనమాట మనకి. అలాంటప్పుడు లేనిపోని ప్రయత్నాలు చేసి అక్కడ ఉండటం అనవసరం. మన క్షేమం కదా ముఖ్యం. అందుకని కనుక ఎంత పార్వతికైనా కూడా ఇల్లు లేకపోవడానికి కారణం అది. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా. ధన్యవాదాలు.